హాయ్ అండి, నేను మీ సంధ్యని. ఇది సండే రోజు మండే రోజు బ్లాగ్ అనమాట. సండే రోజు మండే రోజు రెండు కలిపి ఎందుకు పోస్ట్ చేశాను అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే సండే రోజు కాబట్టి స్పెషల్, కాస్త సండే అంటే కాస్త స్పెషల్ కాబట్టి అందుకని చెప్పేసి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద పూరి చికెన్ అయితే చేశాను. అదంతా తినేసి మధ్యాహ్నం ఏదో అలా తోమి అన్నీ క్లీన్ చేసాననేసరికి మళ్ళీ రెండో రౌండ్కి అయితే రెడీ అయిపోయామన్నమాట. ఈరోజు చేపలు టమాటా గ్రేవీ కర్రీ, సందువ చేప టమాటా ఉల్లిపాయలు వేసి టమాటా గ్రేవీ కర్రీ చేశాను. చాలా బాగా వచ్చింది. మొన్న అమ్మాలు వచ్చేటప్పుడు ఇలా చేయమన్నారు. యాక్చువల్గా సందువ చేప కానగత్తలు ఫ్రై చేయమన్నారు. కాకపోతే ఇటుదట్టు అటుదిట్టు చిన్న వేరే టెన్షన్ వల్ల ఇటుదట్టు అటుదిట్టు చేస్తాను. ఆ రోజు కొంచెం కర్రీ చిన్న మిస్టేక్ అయిందనమాట. అంటూనే ఉంటారు, ఎవరు లేనప్పుడు బాగా చేస్తావు, అందరూ ఉండేటప్పుడు ఎందుకు అది పోతూ ఉంటుందని చెప్పేసి. అది నేను చెయ్యాలని చేయను, ఆ రోజు వేరే డిస్టర్బెన్స్ అయితే ఉందన్నమాట. అందువల్ల ఆ డిస్టర్బెన్స్ వల్ల మొత్తానికి వంట ఆ రోజు ఏవి వేస్ట్ అవ్వలేదు. కానీ ఇలా చేస్తే బాగుండు అని అయితే అన్నారనమాట. ఇంకా మొత్తానికైతే సండే రోజు మధ్యాహ్నం చేపలు కర్రీ చేసేసి నైట్కి కూడా ఇదే చేసేసాను. ఎందుకంటే ఈరోజు వేరే పని మీద అయితే బయటకు వెళ్తున్నాం అనమాట. చాలా 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 స్పెషల్ అని చెప్పచ్చు అది. ఇక ఉదయం కాస్త చికెన్ కర్రీ, మధ్యాహ్నం చేపలు ఇవన్నీ కలిపి ఇంకా మధ్యాహ్నం తినేసి నైట్ కూడా ఉండిపోయి సరిపోతుంది. మేమందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నామంటే మూవీకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు అవతార్ నరసింహ మూవీ ఉంది కదా, అది చూడడానికి అయితే వెళ్తున్నాము. చాలా చాలా బాగుందండి. అసలు పిల్లలకి, ఇప్పుడు జనరేషన్ పిల్లలకి బాగా బ్రెయిన్కి ఎక్కుతుంది. ఎందుకంటే యానిమేషన్ టైప్ ఉంటుంది కాబట్టి. ప్రహ్లాదుల స్టోరీ అనేది మనకి తెలుసు, కాకపోతే వాళ్ళకి బాగా బ్రెయిన్కి ఎక్కుతుంది. మా వాడు చూడడేమో మధ్య మధ్యలో ఆడు ఏంటంటే సినిమాకి వెళ్తే ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అడికి అన్నీ అందిస్తుంటేనే సరిపోతుంటుంది. కాకపోతే వాడు అస్సలు దాని గురించి పట్టించుకోలేదు. అంత బాగా సినిమా అయితే ఇంట్రెస్ట్గా బాగా చూశాడనమాట. అంత ఇంట్రెస్ట్గా తర్వాత ఆటోలో కూడా నా బుర్ర తిన్నారు ఏమవుతుంది ఇదేంటి అని చెప్పేసి. ఫస్ట్ నేను వీడియో ఆల్రెడీ సండే వీడియో మొత్తం అప్లోడ్ చేశాను. కాకపోతే సినిమా బిట్స్ అక్కడక్కడ పెట్టానని కాపీరైట్స్ పడింది, అందుకే డిలీట్ చేస్తాను అనమాట. ఇంకా సినిమా అయిపోయిన తర్వాత ఆటో కోసం చాలాసేపు వెయిట్ చేసాం. చాలా ఆటోలు ఆపాము, ఎవరు ఆపము, అటు రాము అది ఇది అంటే ఇంక ఇలా లాభం లేదని చెప్పేసి ర్యాపిడో బుక్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంట్లో చక్కగా పొది ముండినవన్నీ ఉన్నాయి కాబట్టి వాటితో తినేసి ఇంకా సండే రోజు బ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను. మూవీ గురించి మనం అనుకోవచ్చు కొద్ది రోజుల్లో టీవీలో వస్తుంది అలా అని చెప్పేసి, కానీ థియేటర్లో చూస్తే ఆ ఫీలే వేరుందండి. చాలా ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ, ఆ పెద్ద స్క్రీన్లో ఆ యానిమేషన్ అలా చూస్తూ ఉంటే చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా వీలుంటే కనుక ఆ మూవీ థియేటర్కి వెళ్ళే చూడండి. ఇంత బాగుంటుందో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పిల్లల కోసమనే వెళ్ళాను కానీ చాలా బాగుంది. ఇక్కడితో సండే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఇంకా మండే మార్నింగ్ అయితే లేచి ఇంకా స్టవ్ అది నీట్గా క్లీన్ చేయండి. నాన్ వెజ్ వండినా వండకపోయినా స్టవ్ అనేది క్లీన్ చేస్తాను. ఒక్క సండే రోజే బద్దకిస్తాను స్టవ్ క్లీన్ చేయడానికి. ఎందుకంటే ఆ రోజు ఆల్మోస్ట్ అంత లేజీగా ఉంటుంది. ఒక్క సండే రోజు వదిలేసి మిగతా రోజు అంతా స్టవ్ అనేది క్లీన్ చేస్తాను అనమాట. ఏదైనా స్పెషల్గా పూజలు ఉంటే ముగ్గులు అవి పెడతాను, లేదంటే చిన్న చాక్ పీస్తో చిన్న ముగ్గు వేసేసుకుంటాను. ఇంకేసుకొని టీ పెట్టుకొని ఫ్రెష్గా తాగేసి స్నానం చేసేసి పూజ అయితే చేసుకున్నాను. సోమవారం కదా, ఇలా దీపం అయితే పెట్టుకున్నాను అనమాట. వారాదేవికి, లలితాదేవికి, అలాగే వెంకటేశ్వర స్వామికి, ఇంట్లో అన్ని దేవుళ్ళకి. నాకు దేవుడి గుడి ఇలా నిండుగా ఉంటేనే ఇష్టం. ఎవరైనా అనుకున్నా నాకు అనవసరం. పువ్వులు నిండుగా పెడతాను, అలాగే దీపాలు కూడా చక్కగా పెడతాను. దీపాలు వెలుగుతో చూడండి ఇక్కడ ఎంత బాగా కనిపిస్తున్నారు దేవుళ్ళు అనేది. అసలు ఎప్పుడూ లేదు. ఈ లైటింగ్ కూడా నాకు చాలా బాగా అనిపించింది అబ్బా. అంటే దీపాలతో అలా అక్కడక్కడ చూసారా సైడ్ అలా లైటింగ్ అది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ ఏం ప్రిపేర్ చేద్దాము ఏంటని తెగ ఆలోచించాను. అప్పటికి ఎంత అయింది, 7 అయ్యింది. ఇంకా టైం చూస్తే గంట ఉంది. గంటలో లంచ్ రెడీ చేయాలి, టిఫిన్ రెడీ చేయాలి, అలాగే వాళ్ళిద్దరికీ రెడీ చేయాలి. బాబుకి స్నానం, బ్రష్, అన్ని బట్టలన్నీ వేయాలి, పాపకు జడలు వేయాలి. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది. ఏం చేద్దాం, ఇంట్లో ఏమి లేవని ఆలోచించి ఫ్రిడ్జ్లో ఓపెన్ చేస్తే ఒక క్యారెట్, అలాగే బంగాళదుంపలు, టమాటాలు కనిపించాయి. వెంటనే ఇంకా వెజిటేబుల్ బిర్యానీ లాగా ప్రిపేర్ చేస్తాను. అంటే అన్నీ వేసేసి గబగబా 1 అవర్లో అన్నీ అయిపోవాలి కదా, గబగబా అయితే ప్రిపేర్ చేసేసి లంచ్ బాక్స్ అయితే వాళ్ళకైతే తినడానికి కొంచెం ఇచ్చేసి కొంచెమేమో లంచ్ బాక్స్ అయితే కట్టేశాను అనమాట. ఫస్ట్ అయితే వేడివేడిగా ఉంది, టైం తక్కువ ఉంది, తిన్నా అన్నారు. కానీ మా వాడు చాలా ఇష్టంగా తిన్నాడు. వాడు ఏంటంటే టైంకి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఫుడ్కి ప్రిఫరెన్స్ ఇస్తాడు. తినకంటే టైం అయిపోతుంది స్కూల్ కానీ కొంచెంగా తింది, కొంచెం క్యారేజ్ ఎక్స్ట్రా పెట్టాను అనమాట. ఇంకా ప్రజాసేవ చేసి వస్తుంది కాబట్టి. వాటితో పాటు ఇంకా బిర్యానీ చేశానంటే పెరుగు అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి ఇంట్లో. వీళ్ళిద్దరికీ పెరుగు మాత్రం, బిర్యానీ అంటేనే పెరుగు ఉంటేనే తింటారు, లేదంటే తినరు అనమాట. అంటే తినరంటే ఏదో ఇలా లెగిసిపోతారో, అందుకని చెప్పేసి పెరుగు అయితే ఖచ్చితంగా ఉంచుతాను. ఇది అలవాటు మా పిల్లలకు కూడా వచ్చిందంట. మా పిల్లలు అంటే చాలామంది సలాడ్ తింటారు, అదే కచంబరి సలాడ్ అలా ఒక్కొక్కటి అంటారు, పెరుగు చట్నీ అంటారు, అలా తింటారు. మా పిల్లలు కొత్త పెరుగు అలవాటు వాళ్ళిద్దరికి కూడా అదే అలవాటు వచ్చిందంట. ఇంకా
అదే ఒకళ్ళు చూసి ఇంకోళ్ళు నేర్చుతారంట కదా, అదనమాట. తొలేరు ఎలాగ వెళ్తే ఆ తర్వాత ఏరు కూడా అలాగే పరిగెడుతుంది అన్నట్టు వీళ్ళిద్దరు ఎలా వెళ్తున్నారో వాళ్ళిద్దరు కూడా అలాగే ఈ విషయంలో ఫాలో అవుతున్నారు. ఇంక పిల్లల లంచ్ బాక్స్ అయితే అయిపోయిందబ్బా. ఉదయాన్నే ఇచ్చిస్తే ఆ ప్రశాంతంగా ఉంటుంది నాకు. లేదు అంటే మళ్ళీ నేను 10 అప్పటికల్లా ఇతనికల్లా టిఫిన్ ఇతను వెళ్ళేటప్పటికి రెడీ చేయాలి. లేదంటే ఒక్కోసారి మనిషి ఇస్తారు, ఒక్కోసారి ఎవరు టైం అయిపోతుంది వెళ్ళిపోతాను అంటారు. చాలా కష్టము. ఇంకా ఒక్కోసారి అనిపిస్తుంది ఏదో ఒకటి ఇచ్చేద్దాంలో ఎందుకు ఇదని చెప్పేసి ఇచ్చేసి ఇంకా టీ అనేది మాత్రం ప్రశాంతంగానే తాగాలండి. గాబరాగా తాగితే అవ్వదు. ఉదయం మాత్రం ప్రశాంతంగా టీ అనేది తాగుతాను. లేచిన వెంటనే కూర్చొని అలా దేవుడి సుప్రభాతాలు ఏవో పెట్టుకొని లేదా దేవుడి స్టేటస్ ఏవో పెట్టుకొని తాగుతూ ఉంటాను. ఆ తర్వాత ఇతనికైతే టీ పెట్టాను అనమాట. టీ పెట్టిన తర్వాత మా ఇంట్లో ఏంటంటే టీతో పాటు ఖచ్చితంగా ఏదో ఒకటి కారంగా కావాలి. ఇంకా అమ్మ చేగోడలు తీసుకొస్తే అవైతే పెట్టాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందేమో సేమియా చేశాను. సేమియా టమాటా పళ్ళు వేసి చేసేసిన తర్వాత కొంచెం మిషన్ పని అయితే ఉండేది, ఆల్ట్రేషన్ అవన్నీ ఉన్నాయన్నమాట. అంటే స్కూల్ యూనిఫామ్స్. ఆ పాప చిన్నది, తనకేంటంటే తాడు కట్టుకోవడం రావట్లేదు. అంటే ఏం చేద్దామండి, తాడు కట్టుకోవడం రావట్లేదు, ప్యాంట్ కూడా చాలా పొడుగుంది, ఏం చేద్దామని చెప్పేసి ఆవిడ అంటే నేను అన్నాను, నేను మా పాపకి ఫస్ట్లో తనకి 6th వచ్చినప్పుడు అలా చేశాను, మీకు అలా చేయమంటే చేస్తానంటే ఏం చేశారంటే ఆ లాడా తీసేసి ఎలాస్టిక్ పెట్టేసి కింద ఫోల్డ్ మనం పొడుగు తగ్గించేస్తే పాప చాలా హైట్ తక్కువ, ఇలా చేస్తే సరిపోద్ది అన్నారు. నేను సేమ్ మా పాపకి ఎలా అయితే ఎలాస్టిక్ పెట్టేసి కింద సైజ్ చేశానో ఆ ప్రాసెస్ అంతా చేశాను. కానీ ఎలాస్టిక్ కుట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్ ఒకలా పెడితే అది సాగుతూ ఉంటుంది కదా, రివర్స్ అయిపోతూ ఉంటుంది. అది కొంచెం కవర్ చేసుకుంటూ కుట్టాలి. మనం వేసుకునేటప్పుడు ఏంటంటే ఒక సైడ్ ఫ్లాట్గా ఉంటుంది, ఒక సైడ్ మడతగా ఉన్నట్టు ఉంటుంది. అందుకని చెప్పేసి చూసుకొని ఎలాస్టిక్ అయితే కుట్టాలి. కానీ పిల్లలకి ఇది చాలా కంఫర్ట్ అండి. స్కూల్ పిల్లలకి వాష్రూమ్కి వెళ్ళినా ఏదైనా ఈ తాడు కట్టుకోవడం చేయడం ఒక్కోసారి మనకే తాడు అనేది టైట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే ముడి పడిపోద్ది, గట్టిగా తీయలేరు. అటువంటి తీయలు ఎలా తీస్తారు చెప్పండి. అందుకని నేను ఆలోచించి ఈ ప్లాన్ అయితే మా పాపకు చేశాను. తను ఇప్పటికీ అవే డ్రెస్ వాడుతుంది, చాలా బాగుంది. మీ పిల్లలకు కూడా ఇలా చుడిదార్స్ ఇస్తే కనుక లాడా తీసేసి ఇలా చక్కగా ఎలాస్టిక్ అనేది పెట్టించుకోండి, వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది. దేనికి కూడా మనకి కూడా ఎటువంటి టెన్షన్ అనిపించదు అనమాట. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి అలవాట్లేంది కదండి ముళ్ళు వేసుకోవడం చేయడం, ఈ ప్రాసెస్ కన్నా ఇది బాగుంటుంది అని చెప్పి సజెషన్ అయితే ఇచ్చాను ఆమెకి. చాలా బాగా వచ్చింది, పాపకు కూడా చాలా బాగుందండి. అంటే కస్టమర్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పే తీరు బట్టి కొంచెం మనకు ఒక్కోసారి తృప్తి అనిపిస్తుంది. చిన్న ఐడియాసే వాళ్ళు చెప్పేదానికి కొంచెం మనం హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. ఇంకా డ్రెస్లు 2 స్కూల్ యూనిఫామ్స్ సైజ్ చేశాను. అలాగే ఆవిడ కొన్ని టాపులు కూడా ఇచ్చారనమాట, ఆవిడ కూడా అన్నీ కొంచెం సైజ్ చేశాను. ఈరోజు అంతా ఆల్ట్రేషనే నాకు సరిపోయిందండి. రేపైతే ఒక లెహంగా స్టిచ్ చేయాలి. లెహంగా స్టిచ్ చేసిన వీడియో కూడా 90% మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఈరోజు మధ్యాహ్నం రెసిపీకి ఏం చేశానంటే శనగపప్పు కర్రీ చేశానండి. ఇంకేం చేయలేదన్నమాట. పిల్లలకు ఉదయం పెట్టేశాను కాబట్టి నాకు కూడా ఆ తర్వాత నుంచి ఒక్కసారి మిషన్ ఎక్కిన తర్వాత మళ్ళీ దిగి వంట చేయాలంటే కాస్త బద్ధకంగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకేం కర్రీస్లో చుట్టూ చూశాను, పిల్లలకి అయితే అయిపోయింది కదా అని చెప్పేసి శనగపప్పు కర్రీ చేశాను. శనగపప్పు కర్రీ ఒత్తుగా మజ్జిగ తాలింపుతో కానీ చారన్నంతో కానీ సూపర్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది, చికెన్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట మనకి. ఇంకా ఈ బట్టలన్నీ ఆల్ట్రేషన్ చేసేసి ఫోల్డ్ చేసేసి ఎక్కడక్కడ సర్ది పెట్టేయడం అనమాట. ఎందుకంటే మళ్ళీ రేపు మిషన్ తీస్తాను కాబట్టి ఆల్రెడీ 8:30 అయిపోయింది. ఈ బట్టలు ఏంటంటే ఒక్కొక్కటి చాలా పెద్ద సైజ్ తీసుకొచ్చి ఆమెమో చాలా సన్నంగా ఉంది. అన్నీ సైజ్ చేసేటప్పటికి తల ప్రాణం తోక్కొచ్చినట్టు అయిపోయింది అనమాట. ఇంకా నైట్ ఇంకా ఈ పనులన్నీ చేసుకుంటూ మిషన్ కుడుతూ నేను ఇడ్లీ రుబ్బది ప్రిపేర్ చేసుకున్నాను, చట్నీ ఒక పక్క చేసుకున్నాను. ఇదిగోండి ఉదయం శనగపప్పు కూర అనమాట. ఆల్ట్రేషన్ చేస్తూ పిల్లలు స్కూల్ నుంచి తేవడాలు, వాళ్ళకి అలాగే ఇంట్లో అదే పప్పు కడిగేసుకొని గ్రైండ్ వేసి చట్నీ చేసి ప్రిపేర్ అన్నీ చేసుకున్నాను. చెప్పాను కదా, ఆవిడ తీసుకొచ్చిన సైజ్ చూస్తే XXL, XXL ఉన్నాయి. ఆవిడకి స్మాలే చాలా చిన్నది అయిపోతుంది. ఇంకా అన్ని షోల్డరు అన్నీ సైజ్ చేసేటప్పటికి కొంచెం ఆల్ట్రేషన్ అనేప్పటికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అదంతా చేసుకునేసరికి సరిపోయింది నాకు. ఈరోజు అంతా అదే డ్యూటీ అయిపోయింది అనమాట. ఇంకా చట్నీ చేసేసాను. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఇచ్చేసి మేము కూడా ఇడ్లీ తినేసి ఈ నైట్కి అయితే ఇక్కడితో ఈ స్టోరీ ఎండ్ అయిపోయింది అనమాట. మండే రోజు బ్లాగ్ ఇదండి. సండే రోజు బ్లాగ్ అది, మండే రోజు బ్లాగ్ అది, రెండూ కలిపి ఒకసారి అప్లోడ్ చేశాను. నాకు కూడా కొంచెం ఈ మధ్యన ఖాళీ అవ్వట్లేదు. ఏదో ఒక పని అసలు వాటర్ కూడా ప్రాబ్లం ఉంది కదా, వాటితో అన్నిటితో నాకు టైం అయితే సరిపోతుంది అంతేని. నాకు వేరే పని కూడా అస్సలు అవ్వట్లేదు ఇంట్లో. అందుకని చెప్పి వ్లాగ్స్ కంటిన్యూగా అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఇంకా మీద ట్రై చేస్తాను అనమాట. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.